వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో మద్యం షాపుల టెండర్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. రేపటి నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు విధించింది. అక్టోబర్ 23న డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. తెలంగాణలో మద్యం షాపుల కేటాయింపు షెడ్యూల్కు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 2620 మద్యం షాపులకు లైసెన్స్ గడువు నవంబర్ 30న ముగుస్తుంది. ఆ షాపులకు 2025-2027 రెండేళ్ల కాలానికి లైసెన్స్ కోసం ఎక్సైజ్ శాఖ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 18న దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు విధించగా అక్టోబర్ 23న డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. డ్రాలో దుకాణాలు దక్కించుకున్న వారు అక్టోబర్ 23-24 తేదీల్లో లైసెన్స్ ఫీజు చెల్లించి డిసెంబర్ 1 నుంచి కొత్త వైన్ షాపులు ప్రారంభించుకోవాల్సి ఉంటుంది. మద్యం షాపుల టెండర్ ఫీజు గతంలో 2 లక్షలుండగా ఇప్పుడు దాన్ని 3 లక్షలకు పెంచారు. ఇక ఈసారి మద్యం షాపులను గౌడ సామాజిక వర్గానికి 15%, ఎస్సీ సామాజిక వర్గానికి 10%, ఎస్టీ సామాజిక వర్గానికి 5% రిజర్వ్ చేశారు. భాగస్వామ్య సంస్థలు, కంపెనీలు దరఖాస్తు చేయడానికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఒకే దరఖాస్తుదారుడు ఒక లిక్కర్ షాప్కు 1 కంటే ఎక్కువ దరఖాస్తులు చేసుకోవచ్చు. జనాభా ప్రాంతాన్ని బట్టి 6 స్లాబుల్లో ఎక్సైజ్ శాఖ లైసెన్స్ ఫీజును ఖరారు చేసింది. 5,000 వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో సంవత్సరానికి 50 లక్షలు, 5,000 నుంచి 50,000 జనాభా ఉన్న ప్రాంతాల్లో 55 లక్షలు, 50,000 నుంచి 1,00,000 జనాభా ఉన్న ప్రాంతాల్లో 60 లక్షలు, 1,00,000 నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో 65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో 85 లక్షలు, ఇక 20 లక్షల పైన జనాభా ఉన్న ప్రాంతాల్లో సంవత్సరానికి ఎక్సైజ్ ఫీజు 1,10,00,000గా నిర్ణయించారు. లాటరీ ద్వారా వైన్ షాపులను పొందిన వారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన వార్షిక ఫీజును ఏటా 6 సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. 2 ఏళ్ల లైసెన్స్ కాలానికి 25% సమానమైన బ్యాంకు గ్యారంటీని సమర్పించాలి. జీహెచ్ఎంసీ, నగర పంచాయతీల పరిధిలో మద్యం షాపులను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచేందుకు అనుమతిస్తారు.